నమస్తే అండి. అమ్మ మనసుకి స్వాగతం. 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిలో యాక్టివ్‌నెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. కానీ 40 ఏళ్ళు దాటినా కూడా యాక్టివ్‌గా, చలాకీగా అన్ని పనులు చేస్తూ, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని గడపాలంటే మనమే మన లైఫ్‌లో కొన్ని మార్పుల్ని తీసుకురావాలి. అవేంటంటే, ఇప్పుడు చిన్నప్పటి నుండి 25 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్‌గా ఉంటారండి. ఏ పనిలో కూడా చాలా ఉత్సాహంగా చూపిస్తారు. ఏ పని చేయాలన్నా ఎంతో ఉత్సాహంతో పనులు చేస్తూ ఉంటారు. ఆటల్లో కానీ, చదువులో కానీ, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా హ్యాపీగా, హుషారుగా తయారవుతూ ఉంటారు. అంటే వాళ్ళ వయసు అలాంటిది. ఆ వయసులో మనం ఆపలేం. వాళ్ళకి కొంచెం కూల్‌గా ఉండండి అన్నా వాళ్ళు ఉండరు. అలాగే ఎగురుతూ ఉంటుంటారు. ఆ ఏజ్ ప్రభావం అలాంటిది. తర్వాతను 25 సంవత్సరం దాటిన తర్వాత ఇంకా మొదలవుతుందండి. అంటే 25 సంవత్సరం దాటిన తర్వాత ఏంటంటే లైఫ్‌లో సంపాదన కోసం, ఇంకా పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ పెరుగుతాయి. ఇంకా ఏంటంటే సడన్‌గా లైఫ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంతవరకు ప్రశాంతంగా, యాక్టివ్‌గా, ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా గడిపే ఆ లైఫ్‌ని సడన్‌గా ఏంటంటే బాధ్యతల వైపు తీసుకెళ్తుంది. అంతే కదండీ! ఇంకా పెళ్ళయ్యి పిల్లలొచ్చారంటే ఇంక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. తర్వాతనేంటి సంపాదన. సంపాదన కోసం పరుగులెడుతూ ఉంటారు. సరే ఇదంతా అవుతుంది అనేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే 40 ఏళ్ళు వచ్చేస్తాయి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాతను అప్పుడే అసలైన సమస్య మొదలవుతుందండి. అదేంటంటే ఆరోగ్య సమస్యలు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాతను మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్పులు వచ్చిన వెంటనే మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. మన శరీరం మనకి చెప్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసి ఎక్కువగా అలసిపోతుంటే ఆయాసం వచ్చేయడం, ఎక్కువగా పరుగులెట్టి పనులు చేయలేకపోవడం, కొంచెము ఆలోచించామంటే తలనొప్పి రావడం, ఇలాంటి చిన్న చిన్నవి మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మహిళలకైతే మెనోపాజ్ సమస్యలు అనేవి అప్పుడే మొదలవుతాయి. ఇంకా చిన్న చిన్నగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అవ్వడం, తొందరగా ఆయాస పడిపోవడం, తొందరగా చిరాకు పడడం, సహనం కోల్పోవడం ఇలాంటివన్నీ మహిళల్లో కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు పిల్లలు పెద్దవారయ్యి మనల్ని విడిచి దూరంగా ఉండడం ఇదొక సమస్యగా, అంటే మనసులో ఒక ఆలోచనగా బయటికి చెప్పుకోలేము. అదొక ఆలోచనగా ఉంటుంది. కాబట్టి మహిళల్లో 40 దాటిన తర్వాతను ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయండి. శారీరకంగా, మానసికంగా కూడా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. 40 నుంచే మనం ఆహార నియమాల్ని పాటించాలి. 45 వచ్చిందంటే పూర్తిగా మన ఆహార నియమాల్ని మార్చుకోవాలి. అది తప్పనిసరి అండి. ఇంతకు ముందులాగా ఎక్కువగా స్పైసీ ఫుడ్ లాంటివి తినడం, జంక్ ఫుడ్ లాంటివి తినడం ఇలాంటివి మానేయాలి. అలాగే ఆహారం మనం తీసుకునే ఆహారం కూడాను ఎక్కువగా ప్రోటీన్స్ ఫుడ్, కాల్షియం ఉండే ఫుడ్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఇంకోటేంటంటే ఇంట్లో పిల్లలు లేరు అనే ఆలోచనతో ఒంటరిగా ఉండి ఎప్పటి విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండడం కంటే మనల్ని మనం వీలైనంత వరకు లైఫ్ని బిజీగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే ఉంటూ ఎక్కువగా మనం బయటికి వెళ్ళి ఏదో శ్రమ పడడం కూడా ఈ ఏజ్లో అంత మంచిది కాదండి. హార్డ్ వర్క్ అనేది అసలు చేయకూడదు. మన బాడీని రెస్ట్గా ఉంచుతూ చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకుంటూ ఉండాలి. ఏవైనా సరే మనకి క్రియేటివిటీస్ ఏవైనా ఒకటి తయారు చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా మొక్కల్లో టైం స్పెండ్ చేయడం చాలా మంచిదండి. 45, 50 వచ్చినా బయటికి వెళ్ళి చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. చేయకూడదని నేను చెప్పట్లేదు. కానీ ఆరోగ్య సమస్యలైతే ఎక్కువగా ఆ ఏజ్‌లోనే వస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా మన ఆరోగ్యాన్ని మనల్ని మనమే కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక విషయం చెప్పనండి. ఇది ఒక సీక్రెట్ అనే చెప్పుకోవాలి. మన ఏజ్ కంటే, మనకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఎంత యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళని చూసి మనము కూడా అదే యాక్టివ్‌గా ఉండడం అలవాటు చేసుకుంటాం. తెలియకుండానే మనలో కూడా ఒక చలాకీతనం అనేది వస్తూ ఉంటుందండి. ఇంకో విషయం, మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉండాలి. ఏ చిన్న పని చేసినా నేను బాగా చేశాను ఈ పని అని మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉండాలి. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. మనకి మనం ఇష్టపడితే బయట వాళ్ళు తర్వాత ఎలాగో ఇష్టపడతారు. మనమే మనల్ని తక్కువ చేసుకున్నాం అనుకోండి, బయట వాళ్ళు ఇంకా దించేస్తారు. కాబట్టి ఎప్పుడు నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏం లేదండి, మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దొరికింది, మనతో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి అవకాశం వచ్చింది అని అనుకోండి చాలు. ఇంకెలాంటి ఆలోచనలు రావు. ఇంకా మీకున్న టైంలో చిన్న చిన్న యోగాసనాలు లాంటివి వేస్తూ ఉండండి.
అలాగే మీకు ఏదైనా నచ్చిన దేవుడి పాటలు పాడుతూ ఉంటూ ఉండండి. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. ఈరోజు ఈ పని చేశాను అనే మనస్తృప్తి అనేది ఒకటి కలుగుతుంది. అలాగే అనవసరమైన ఆలోచనలు మనసులోకి రావు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అనవసరమైన ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే మనకి తెలియకుండానే మన మనసు, మన ఆరోగ్యం 2 పాడైపోతాయి. ఎప్పుడైతే మన ఆరోగ్యం, మన మనసు 2 పాడైపోతున్నాయో అప్పుడు బయట వాళ్ళు మనల్ని చూసి కూడా చాలా దీనంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనల్ని చూసి వాళ్ళు ఏదో జాలి చూపించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మనకి అలా అవసరం లేదు కదండి. మనం ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. ఏమీ లేదండి, ఖాళీగా ఉండేటప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేసుకుంటూ ఉండండి. అలాగే మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా కాసేపు కూర్చోడం నేర్చుకోండి. ధ్యానంలో ఉండడం కూడా చాలా మంచిది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీకు తెలియదేముంది, ఆరోగ్యానికి మించిన సంపద ఏముంది చెప్పండి. ఆరోగ్యంగా ఉన్నామంటే మనకి కోట్ల ఆస్తి ఉన్నట్టే కదా. మరి అలాంటి కోట్ల ఆస్తిని మనం ఎందుకు కాపాడుకోకూడదు? అలాగే మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి చెప్పండి. ముందు మనల్ని మనమే ఇష్టపడాలి. మనం చేసిన ప్రతి పనిని ఇష్టపడాలి. అలాగే ఎదుటి వాళ్ళలో కూడా మనం మంచిని గ్రహించాలి. బయట వాళ్ళ మీద ఏదో నిందలు మోపడం, వాళ్ళలో ఉన్న నెగిటివిటీని ఎక్కువగా చూపించడం, ఇలాంటి అలవాట్లు కూడా అంత మంచిది కాదు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మన మనసును పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా నెగిటివ్ ఆలోచనల్ని మనసులోకి రానివ్వద్దు. ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి. నలుగురితో స్నేహం చేస్తూ ఉండాలి. అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. అలాగే యోగాసనాలు ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇంట్లో చేసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్ని సాగించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే 40 కాదండి, 80 వచ్చినా సరే మీరు ఇంకా యంగ్గానే కనిపిస్తారు. మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే, మన మనసు యంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ కూడా యంగ్గానే కనిపిస్తుంది. మన ఆలోచనలే మనకి ముఖ్యమండి. మన ఆలోచనలు ఎంత యాక్టివ్గా అనిపిస్తే మన బాడీ కూడా అంత యాక్టివ్గానే ఉంటుంది. మనం ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏదో మౌనంగా ఉంటూ ఉంటే మన బాడీ కూడాను అంత యాక్టివ్గా ఉండదండి. కాబట్టి మనం 40 దాటినా సరే ఇంకా యాక్టివ్గా హ్యాపీగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళి ఏదో మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన ఇంటి దగ్గరే మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో హ్యాపీగా సరదాగా గడుపుతూ ఉండండి. వీలైనంత వరకు మీకంటే తక్కువ ఏజ్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.